మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదా? అంతలా ఆయనపై కేసులు నమోదయ్యాయా? వాటి తీవ్రత అధికంగా ఉందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యి కల్తీపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును నిలదీసినందుకు కూటమి కక్షగట్టి అంబటి రాంబాబును అరెస్టు చేయించింది. ఆయన బెయిల్పై విడుదల కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదైనట్లు వైసీపీ చెబుతోంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అంబటి రాంబాబు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఇప్పట్లో అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాకుండా కేసుల తీవ్రత కూటమి ప్రభుత్వం కక్షగట్టి పెంచినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. దానిపైనే ఇప్పుడు బలమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరెస్ట్ అవుతున్న క్రమంలో రోజుల తరబడి వారు రిమాండ్ ఖైదీలుగా ఉండిపోతున్నారు. కోర్టులకు వెళ్లిన వారికి బెయిల్ లభించడం లేదు. చాలా రోజుల వరకు మరోవైపు వివిధ కేసులు చిక్కుకున్న నేతలను కూటమి ప్రభుత్వం న్యాయపరమైన మినహాయింపులు ఇవ్వకుండా జైల్లోనే ఉంచుతోంది. న్యాయస్థానాలకు వెళ్లి బెయిల్ దక్కించుకునేలా వారికి అవకాశాలు ఇవ్వడం లేదు. కానీ పక్కా ఆధారాలతో వారిని అరెస్టు చేస్తుండటంతో త్వరితగతిన వారికి బెయిల్ లభించడం లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో సైతం అలానే కుట్ర పన్నారన్న టాక్ వినిపిస్తోంది. 1 కాదు 2 కాదు ఏకంగా 30కి పైగా కేసులు అంబటి రాంబాబుపై నమోదు చేసినట్లు వైసీపీ చెబుతోంది. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది.